average due date. Heading average due date. Very important chapter and exam లో expected question ఈ చాప్టర్ నుంచి. ఓకేనా 4 మార్క్స్ ఎంత ఉంటుంది, కంపల్సరీగా అడిగే ఛాన్స్ ఉంటుంది. యావరేజ్ డ్యూ డేట్. సో హెడ్డింగ్ పెట్టండి యావరేజ్ డ్యూ డేట్. అందులో రాసుకోండి అమ్మా. ఇన్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్ a large number of receipts in a business enterprise, a large number of receipts and payments in a business enterprise, a large number of receipts and payments by and from a single party, by and from a single party may occur, by and from a single party may occur at several times. In a business enterprise, a large number of receipts and payments by and from a single party may occur at several times. Continuation. In order to simplify the calculation of interest, involved in such transactions, the idea of average due date has been developed. Okay number. Next para. సార్ ఇంకొకసారి రిపీట్ చేయండి సార్ ఇన్ ఆర్డర్ దగ్గర నుంచి. ఓకే ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి నెమ్మదిగా. ఇన్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ బై అండ్ ఫ్రమ్ ఏ సింగిల్ పార్టీ మే అక్కర్ at several times. Okay na? Continuation. In order to simplify the calculation of interest, involved in such transactions, the idea of average due date has been developed. Okay na? Next para. Average due date is that date on which the debtor pays all the amounts. Average due date is that date on which the debtor pays all the amounts due to his creditor without any loss or gain of interest to either of the party. Second pair ఇంకోసారి చెప్తున్నానమ్మా. Average due date is that date on which the debtor pays all the amounts due to his creditor without any loss or gain of interest to either of the party.
టు ఎయిదర్ ఆఫ్ ద పార్టీ. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా, యావరేజ్ డ్యూ డేట్ అంటే ఏంటంటే డ్యూ డేట్స్ అన్నిటికీ కూడా ఒక యావరేజ్ ఫైండ్ చేయడం. డ్యూ డేట్స్ అన్నిటికీ యావరేజ్ ఫైండ్ చేయడం అంటే ఏంటి మళ్ళీని? ఫర్ ఎగ్జాంపుల్, నేను బిజినెస్ ని, మీరందరూ నా కస్టమర్స్. ఓకేనమ్మా? నేను బిజినెస్ ని, మీరందరూ నా కస్టమర్స్. మీరందరూ నా దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? గూడ్స్ కొంటారు. గూడ్స్ నేను అమ్మినందుకు నేను డబ్బులు తీసుకుంటాను మీ దగ్గర నుంచి. అలా అయితే అసలు ఈ చాప్టర్ అక్కర్లేదు. నేను గూడ్స్ ఇచ్చి మీ దగ్గర డబ్బులు తీసుకుంటే ఈ చాప్టర్ చదవాల్సిన అవసరం లేదు. ఈ చాప్టర్ అవసరం ఎప్పుడు వస్తుందంటే, నేను గూడ్స్ సేల్ చేశాను ఫర్ క్రెడిట్, అంటే అమౌంట్ ఇవ్వలేదు. సో క్రెడిట్ కానీ ఇస్తుంటే నేను ఏం చేస్తాను? మీరు ఎవరో నాకు తెలియదు కాబట్టి మీ దగ్గర నుంచి ఒక బిల్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నాకేం చేస్తాను? మీరు అందరూని ఎప్పుడైతే మీరు నా దగ్గర నుంచి పర్చేస్ చేశారో, పర్చేస్ చేసిన ప్రతిసారి కూడా నాకు బిల్స్ రిసీవబుల్, మీకు బిల్స్ పేయబుల్ అనే ఒక బిల్ రేజ్ అవుద్ది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, రాఘవేంద్ర ఒక రోజు వచ్చి గూడ్స్ కొన్నాడు, శివ ఒక రోజు వచ్చి గూడ్స్ కొన్నాడు, రఘురామ్ ఒక రోజు వచ్చి గూడ్స్ కొన్నాడు, మానస వచ్చి ఒక రోజు గూడ్స్, ఇలా డిఫరెంట్ కస్టమర్స్ డిఫరెంట్ డేట్స్ వచ్చి గూడ్స్ కొన్నారు. గూడ్స్ కొని మళ్ళీ ఏం చేస్తారు? డిఫరెంట్ డేట్స్ కి సంబంధించిన బిల్స్ నా చేతిలో పెట్టారు. డిఫరెంట్ డేట్స్ సంబంధించిన బిల్స్ నా చేతిలో పెడితే ఆ బిల్స్ కి ఏమవుద్దమ్మా? డిఫరెంట్ డ్యూ డేట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా గూడ్స్ అమ్మడం కొనడం అనే ఈ బిజినెస్ ని ఆపేసి నాకు ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు డబ్బులు కట్టాలి, ఈ పని చూసుకుంటూ కూర్చోవాలి. ఈ డ్యూ డేట్స్ క్యాల్కులేషన్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఇవన్నీ. సో ఇలాంటి తలనొప్పి ఉండకూడదని చెప్పి ఏం చేశారంటే ఈ యావరేజ్ డ్యూ డేట్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. యావరేజ్ డ్యూ డేట్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, రాఘవేంద్రకి నాకు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. 12 months ఉంటే మంత్లీ ఒకసారి వస్తాడు రాఘవేంద్ర. వచ్చి తనకు కావాల్సిన గూడ్స్ కొనుక్కొని వెళ్ళిపోతాడు. కొనుక్కున్న ప్రతిసారి 3 months ఒక బిల్లు, 2 months ఒక బిల్లు, 60 days ఒక బిల్లు, 15 days ఒక బిల్లు, ఇలా 12 months అంటే ఎన్ని బిల్స్ వస్తాయి? నాకు 12 bills వస్తాయి. డిఫరెంట్ డ్యూ డేట్స్ మళ్ళీ. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను రాఘవేంద్ర గూడ్స్ అమ్మడం మానేసి రాఘవేంద్ర దగ్గర నాకు రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తున్నాయా అని డ్యూ డేట్స్ చెక్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇంక ఈసారి నుంచి ఏం చేస్తానంటే, రాఘవేంద్ర నువ్వు నాకు 12 bills ఇచ్చావు, 12 bills ఇవ్వాల్సిన డేట్స్ ఇవి. నేను ఏం చేస్తానంటే ఈ డ్యూ డేట్స్ అన్నిటిని కూడా ఒక యావరేజ్ ఫైండ్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, February 2nd ఒకటి కొన్నాడు, March ఒకటి కొన్నాడు, April ఒకటి కొన్నాడు, May ఒకటి కొన్నాడు. ఈ 4 bills కూడా ఒక యావరేజ్ ఫైండ్ చేస్తాను. ఈ 4 bills కి ఆ యావరేజ్ ఎలా ఉంటదంటే, ఆ యావరేజ్ రోజున ఎప్పుడైతే ఆ యావరేజ్ డ్యూ డేట్ ఎలా ఉండాలంటే అమ్మా, యావరేజ్ డ్యూ డేట్ రోజున కానీ పేమెంట్ చేస్తే యావరేజ్ డ్యూ డేట్ వరకు కూడా నో ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే నేను రాఘవేంద్రకు కానీ రాఘవేంద్ర నాకు కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు. అర్థమవుతుందా? అలాంటి యావరేజ్ డ్యూ డేట్ ని ఫైండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సార్ యావరేజ్ డ్యూ డేట్ ఫైండ్ డిఫరెంట్ బిల్స్ వచ్చినాయి మీ దగ్గర. డిఫరెంట్ బిల్స్ కి డిఫరెంట్ డ్యూ డేట్స్ ఉన్నాయి. అన్ని డిఫరెంట్ డ్యూ డేట్స్ మనం గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్, డ్యూ డేట్స్ చెక్ చేసుకోవడం ఇవన్నీ నాకు ఇష్టం లేకుండా ఒక డేట్ ఫైండ్ చేశాను ఇంటికి. ఓకే, బానే ఉంది. ఆ డేట్ ఏంటి? దాని పర్పస్ ఏంటి? ఆ డేట్ ఫైండ్ చేయడానికి ఆ యావరేజ్ డ్యూ డేట్ వరకు కూడా ఈ 4 బిల్స్ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు రాఘవేంద్ర. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్ డ్యూ డేట్ దాటి పేమెంట్ చేస్తున్నాడు. సో యావరేజ్ డ్యూ డేట్ దాటి పేమెంట్ చేస్తున్నాడు అనుకమ్మా, నాకు ఇంట్రెస్ట్ పే చేస్తాడు. లేదు, యావరేజ్ డ్యూ డేట్ కన్నా ముందు నాకు పేమెంట్ చేస్తున్నాడు అనుకమ్మా, రిబేట్ తీసుకుంటాడు. ఓకేనమ్మా? అంటే ఏంటి? తను ముందే పే చేస్తున్నందుకు తనకి లేట్ గా పే చేస్తే చార్జ్ చేస్తాను, ముందుగా పే చేస్తే రీబేట్ ఇస్తాను. రీబేట్ అంటే అర్థం ఏంటి? తనకు ఒక బెనిఫిట్ ఇవ్వడం అనమాట. సో యావరేజ్ డ్యూ డేట్ అనే కాన్సెప్ట్ అర్థమైంది? ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే. సో యావరేజ్ డ్యూ డేట్ కింద పాయింట్స్ రాసుకున్నాం. ఒక 3 points రాసుకున్నాం మనం. ఫస్ట్ పాయింట్, ఇప్పటివరకు రాసుకున్నాం కదా, మనం థియరీ రాసుకున్నాం కదా, ఆ థియరీ కింద పాయింట్స్ రాసుకున్నాం. ఒక 3 points ఉంటాయి. పాయింట్ నెంబర్ 1,
when payment made on average due date, when payment made on average due date, no loss or no gain to any of the party. When payment made on average due date, no loss or no gain to any of the party. Okay na? Next, second point. When payment is made after average due date. First point enti, when payment made on average due date, no loss or no gain to any of the party. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి అమ్మా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్ 3 అందుకే చెప్తున్నాను. సెకండ్ పాయింట్, when payment is made after average due date, it is loss to the creditor. It is loss to the creditor and gain to the debtor. It is loss to the creditor and gain to the debtor. To compensate this loss, creditor charges interest. To compensate this loss, creditor charges interest at an agreed rate. Creditor charges interest at an agreed rate. Okay, point number 3. When payment made before average due date, third point, it is loss to the debtor. And gain to the creditor. It is loss to the debtor and gain to the creditor. Next, continuation. Creditor allows cash discount. To debtor to compensate this loss of interest. Creditor allows cash discount to debtor to compensate this loss of interest. అంటే ఏమంటున్నాడు? 3 points అండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? యావరేజ్ డ్యూ డేట్ ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజు పేమెంట్ చేస్తే నో లాస్ నో గెయిన్ టు ఎయిదర్ ద పార్టీస్. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు? యావరేజ్ డ్యూ డేట్ తర్వాత కానీ పేమెంట్ చేస్తే ఎవరైతే పేమెంట్ చేయాల్సి వస్తుందో వాడు ఏం చేయాలంట? పేమెంట్ చేసేవాడికి కట్టాల్సిన అమౌంట్ ప్లస్ లేట్ అయినందుకు ఇంట్రెస్ట్ కూడా కట్టాలంట. థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? యావరేజ్ డ్యూ డేట్ కన్నా ముందుగా పే చేస్తున్నాడు కదా, కాబట్టి ఏం చేయమంటున్నాడు? మనకి క్యాష్ డిస్కౌంట్ ఇవ్వి. వాడు ముందుగా పే చేస్తున్నాడు, సో వాడికి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయకు, వాడికి బెనిఫిట్ ఇవ్వి అని చెప్తున్నాడు. సో యావరేజ్ డ్యూ డేట్ అనే కాన్సెప్ట్ థియరీ ప్రకారం అర్థమైంది? అడగండి, డౌట్ ఉంటే అడగండి. అందరికి అర్థమైంది? చెప్పమ్మా. పేమెంట్ ఆఫ్టర్ డ్యూ డేట్ చేసాడంటే అవును, డెటార్ క్రెడిటర్ కి ఇంట్రెస్ట్ పే చేస్తాడు కదా సార్. అవునమ్మా. అప్పుడు క్రెడిటర్ కి అది గెయిన్ కదా సార్. ఆఫ్టర్ డ్యూ డేట్ ఎస్ సార్, ఆఫ్టర్ డ్యూ డేట్ డెటార్ పేమెంట్ చేసాడు సార్. అవును, డెటార్ క్రెడిటర్ పేమెంట్ చేస్తాడు కదా సార్. ఆఫ్టర్ డ్యూ డేట్ చేస్తే డెటార్ క్రెడిటర్ కి ఇంట్రెస్ట్ పే చేస్తాడు సార్. అది క్రెడిటర్ కి ఇన్కమ్ కదా సార్, గెయిన్ కదా సార్. అవును. ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఎస్ సార్, చదువు ఒకసారి. సెకండ్ పాయింట్ చూడు ఒకసారి. వెన్ పేమెంట్ ఈస్ మేడ్ ఆఫ్టర్ డ్యూ డేట్, ఇట్ ఈస్ లాస్ టు ద క్రెడిటర్ అండ్ గెయిన్ టు ద డెటర్. అవునా? అంటే ఏంటి? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రెడిటర్ అమ్మా, నువ్వు డెటర్. మన ఇద్దరిలో ఎవరు పేమెంట్ చేయాలి? నేను పేమెంట్ చేయాలి సార్. నువ్వు నాకు పేమెంట్ చేయాలి. యావరేజ్ డ్యూ డేట్ తర్వాత పేమెంట్ చేస్తున్నావు అనుకో, నేను ఏం లాస్ అయిపోతున్నాను? ఇంట్రెస్ట్ అమౌంట్ నేను ఏమైపోతున్నా? లాస్ అయిపోతున్నాను. నాకంటే ఫర్ ఎగ్జాంపుల్ February 2nd వచ్చింది యావరేజ్ డ్యూ డేట్, February 8th పే చేస్తున్నావు అంటే ఎన్ని రోజులు ఇంట్రెస్ట్ నేను లాస్ అవుతున్నాను? 6 days ఇంట్రెస్ట్. మన 6 days లాస్ నాకు కాంపన్సేట్ చేయాలంటే ఏం చేయాలి? నాకు
ఇంట్రెస్ట్ పే చేయాలి ఇంట్రెస్ట్ సార్. పేమెంట్. ఇప్పుడు ఇంకోసారి చదువు. ఇట్ ఈస్ లాస్ టు ద క్రియేటర్. లాస్ టు ద క్రియేటర్ ఏంటి? ఇంట్రెస్ట్ లాస్ అయిపోతున్నాను అక్కడ. ఓకే అండ్ సార్. గెయిన్ టు ద డెటర్. నువ్వు ఆ 6 days నువ్వేం చేస్తున్నావు? ఆ డబ్బుల్ని ఎంజాయ్ చేస్తున్నావు, అవునా? ఎస్ సార్. టు కాంపన్సేట్ దిస్ లాస్ క్రియేటర్ చార్జెస్ ఇంట్రెస్ట్. నేను నీ మీద చార్జ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ అంటే నెగ్లిట్ రేట్. అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైంది సార్. మరి నువ్వు ఇందాక లాస్ అంటే ఏమనుకున్నావు? టోటల్ మెయిన్ అమౌంట్ అనుకున్నావా? కాదు సార్, నేను ఏమనుకున్నానంటే ఇంట్రెస్ట్ పే చేస్తాడు కదా క్రియేటర్కి, అది గెయిన్ కదా, అది లాస్ అనుకున్నాను సార్. ఇంట్రెస్ట్ పే అదే అంటున్నాను. ఇంట్రెస్ట్ పే చేయడం ఓకే. ఇంట్రెస్ట్ పే చేసేంత వరకు ఆ పీరియడ్ గురించి చెప్తున్నాను నేను. ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే. ఓకే ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? మళ్ళీ చెప్తున్నాను. వచ్చిన డౌట్ ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు కదా, ఇంకా లాస్ ఏంటి గెయిన్ ఏంటి? ఇంకా అసలు లాస్ గెయిన్ అనే కాన్సెప్ట్ ఏముంది? కాంపన్సేట్ చేస్తున్నాడు కదా అంటున్నాడు. కాంపన్సేట్ చేస్తున్నాడు కాబట్టి నో ప్రాఫిట్ నో లాస్. నేను అంటుంది ఒకవేళ కాంపన్సేట్ చెయ్యకపోతే ఎవరు లాస్ అయిపోతున్నారు? ఎవడైతే డబ్బులు తీసుకోవాలో వాడు లాస్ అయిపోతున్నాడు. ఎవరైతే డబ్బులు కట్టాలో వాడు ఆ ఇంట్రెస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ఆ 1 week or 10 days అని. సో అప్పుడు ఏం చేస్తాడమ్మా? డబ్బులు తీసుకోవాల్సిన వాడు చార్జ్ చేస్తాడు ఇంట్రెస్ట్. సో ఇంకా డౌట్ ఉంటే అడగండి అమ్మా. యావరేజ్ డ్యూ డేట్. ఇంకా డౌట్ ఉంది ఎవరికన్నా? ఓకే, హెడ్డింగ్ పెట్టండి. నెక్స్ట్, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ యావరేజ్ డ్యూ డేట్. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ in calculating average due date. Steps involved in calculating average due date. అందులో ఫస్ట్ పాయింట్ అమ్మా. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ యావరేజ్ డ్యూ డేట్. ఫస్ట్ పాయింట్, టు ఫైండ్ ద యావరేజ్ డ్యూ డేట్, యావరేజ్ డ్యూ డేట్, టు ఫైండ్ ద డ్యూ డేట్, to find only the due dates of each transaction. ఫస్ట్ స్టెప్ ఏమంటున్నాడమ్మా? మన దగ్గరికి వచ్చిన ట్రాన్సాక్షన్స్ కి ఆర్ బిల్స్ కి డ్యూ డేట్స్ ఫైండ్ చేయండి ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ స్టెప్, టు ఫైండ్ ద డ్యూ డేట్స్ ఆఫ్ ఈచ్ ట్రాన్సాక్షన్. సెకండ్ స్టెప్, టేక్ వన్ ఆఫ్ ద డ్యూ డేట్ యాజ్ బేస్ డేట్. టేక్ వన్ ఆఫ్ ద డ్యూ డేట్ యాజ్ బేస్ డేట్. Take one of the due date as base date. Third point amma. Third point, calculate number of days from base date to the due date. Calculate number of days from base date to the due date. Next one, fourth point, find the product by multiplying the amount of each transaction. Find the product by multiplying the amount of each transaction with its corresponding number of days. Find the product by multiplying the amount of each transaction with its corresponding number of days. Next point, amma. Next point, total the product column. Next point, total the amount column. ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇప్పటికి? 6. సెవెంత్ పాయింట్ రాసుకున్నాం. సెవెంత్ పాయింట్ ఏంటంటే ఫైండ్ ద యావరేజ్ డ్యూ డేట్. ఫైండ్ ద యావరేజ్ డ్యూ డేట్. దాని కింద రాసుకోండి, యావరేజ్ డ్యూ డేట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ డేట్ ప్లస్ ఆర్ మైనస్ total product by total amount. ఈ ఫార్ములా రాసుకున్నాం.
7th point లో find the average due date. So average due date is equal to base date plus or minus total product by total amount. ఓకేనా? నెక్స్ట్ హెడింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ హెడింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే హెడింగ్ రాసుకున్నాము కింద. ఫైండ్ ద డేస్ ఫ్రమ్ యావరేజ్ డ్యూ డేట్. Find the days from average due date to the payment date. Find the days from average due date to the payment date. Then రాసుకోండమ్మా, ఇలా చూడండి. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఇంటూ రేట్ బై 100 into number of days by 365. Number of days by 365 days. ఓకేనా? సో స్టెప్స్ మీకు నార్మల్గా ఇలా డిక్టేట్ చేసేది మాత్రం స్టెప్స్ అర్థం కావమ్మా, సమ్స్ చేయాల్సిందే. సో ఒక సమ్ చెప్తే మీకు యావరేజ్ డ్యూ డేట్ మొత్తం అర్థం అవుతుంది. ఓకేనా? సో ఓపెన్ చేయండి. యావరేజ్ డ్యూ డేట్ ఓపెన్ చేయండి. సో యావరేజ్ డ్యూ డేట్ ఫస్ట్ సమ్ ఓపెన్ చేశారా? రాఘవేంద్ర చదువుతాడు చూడండి. జస్ట్ అమౌంట్ డ్యూ డేట్స్ చదవమ్మా చాలు. $500. Due date is 3rd of sir. ఓకే. Amount 500. Due date 3rd July. ఓకే. 800 2nd August. ఓకే. 1000 11th September. ఓకే. సో 3 డేట్స్ ఉన్నాయి, 3 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఆ 3 ట్రాన్సాక్షన్స్ ని మనం ఏం చేస్తాం? యావరేజ్ డ్యూ డేట్ ఫైండ్ చేస్తాం. సో యావరేజ్ డ్యూ డేట్ ఫైండ్ చేయాలి అంటే మీరు ముందు ఏం చేయాలంటే ఒక టేబుల్ డ్రా చేసుకోవాలి. డ్రా చేయండి, టేబుల్ డ్రా చేయండి. నేను చెప్తాను ఎన్ని కాలమ్స్ ఉండాలో. కాలమ్ నెంబర్ 1 డ్యూ డేట్, కాలమ్ నెంబర్ 2 అమౌంట్, కాలమ్ నెంబర్ 3 నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్, అండ్ లాస్ట్ లో ప్రొడక్ట్. మళ్ళీ రాసుకుని చూడమ్మా. డ్యూ డేట్, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్. చెప్తాను ఏంటి వీటి మీనింగ్స్ అవి నేను చెప్తాను, ముందు రాసుకోండి. డ్యూ డేట్స్, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్, ప్రోడక్ట్. ఓకేనా? సో రాఘవేంద్ర స్టెప్స్ రాసుకున్నాను అన్నీ, ఏమైనా మిస్ చేసావా? Yes sir. అన్ని రాసాం sir. ఫస్ట్ స్టెప్ ఏంటి? To find the due date of each transaction. మన డ్యూ డేట్స్ మనం ఫైండ్ చేయాలి, ఆల్రెడీ ఇచ్చేసాడు క్వశ్చన్ లో. Already ఇచ్చేసారు sir. చెప్పమ్మా. ఫస్ట్ డ్యూ డేట్ ఎప్పుడు? 3rd July. 3rd July. అమౌంట్ ఎంత? 500. నెక్స్ట్ ఎప్పుడు? 2nd August. 2nd August. అమౌంట్ ఎంత? 800. నెక్స్ట్ ఎప్పుడు? 11th September. 11th September. అమౌంట్ ఎంత? 1000. సో టోటల్ ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ ఎంత? 2300. అంతేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? Take one of the due date as base date. ఏంటి? ఇప్పుడు ఉన్న డ్యూ డేట్స్ లో ఒక డ్యూ డేట్ ని బేస్ డేట్ కింద తీసుకోమంటున్నాడు. ఓకేనా? Yes sir. మీరు బేస్ డేట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఉన్న డ్యూ డేట్స్ అన్నిటిలోని కూడా ఫస్ట్ డ్యూ డేట్ ని చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, ఈ వీటి మూడిట్లో ఫస్ట్ వచ్చేది ఏంటి ఇయర్ లో? జూలై. సో 3rd July ని బేస్ డేట్ కింద తీసుకోవాలమ్మా. బేస్ డేట్ అంటే ఏం చేయాలంటే ఆ 3rd July ని నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్ ఉంది కదా, అది 0. అర్థమైందా? అంటే ఏంటి? డ్యూ డేట్ నుంచి
నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్. ఎందుకు? డ్యూ డేట్ 3rd జూలై, మనం తీసుకున్న బేస్ డేట్ కూడా 3rd జూలై. సో నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్ ఎన్ని అవుతాయి? 0. ఓకేనా? అర్థమైంది Yes, రాఘవేంద్ర? Yes, sir. అర్థమైంది. సో మీరు ఏం చేయాలంటే అమ్మా, ఉన్న డ్యూ డేట్స్ లో అన్నిటికన్నా తక్కువ, అన్నిటికన్నా ముందు వచ్చే డ్యూ డేట్ ని బేస్ డేట్ కింద సెలెక్ట్ చేసుకుంటే ఓకేనమ్మా. సో ఫస్ట్ డేట్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్ ఏమవుతుంది? 0 అవ్వాలి. నెక్స్ట్ బేస్ డేట్ ఎంత అమ్మా రాఘవేంద్ర? బేస్ డేట్ ఎంత? 3rd July, sir. Best day. 3rd జూలై. అవునా? నెక్స్ట్ Yes, sir. 3rd జూలై నుండి 2nd ఆగస్ట్ ఎన్ని రోజులు చూద్దాం. జూలైలో ఎన్ని రోజులు టోటల్ గా? 31 days. 31 - 3 తీసే, ఇంకెంత ఉంది? 20. జూలై తర్వాత ఆగస్టేనా? Yes, sir. ప్లస్ 2 days అంటే ఎన్ని? సో నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్ ఎన్ని అవ్వాలి? 30 నెక్స్ట్ days. నెక్స్ట్ బేస్ డేట్ 3rd జూలై, 3rd జూలై నుంచి 11th సెప్టెంబర్ అంటే ఎంత? మళ్ళీ 31 - 3 జూలై అయిపోయింది. ఆగస్ట్ ఎన్ని రోజులు? 31, sir. 30 డే. ఆగస్ట్ 30, 31 31, sir. 31 sir. ప్లస్ సెప్టెంబర్ లో ఎన్ని రోజులు? 11 సెప్టెంబర్ 11 అన్నాడు కదా. days, sir. ఓకేనా? ప్లస్ 11 Yes, sir. ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రోజులమ్మా? సో ఇక్కడ తప్పు వచ్చినట్టుంది, sir. ఏ జూలై అంటే 31 days అనా? నేను చేస్తే 3rd July నుంచి 2nd వరకు 30 days కదా, సార్. 3rd జూలై నుంచి 2nd August వరకు 30 days. ఓకే 30 days. 2nd August నుంచి సెప్టెంబర్ వరకు 29 days. ఓకే ప్లస్ 29 ప్లస్ 11 days. ప్లస్ 11 ఎంత అయింది? 70 days అమ్మ. ఓకేనా? Yes, sir. సో నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్ ఏమైంది? 0, 30, 70. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ చదువు. Find the product by multiplying the amount of each transaction with its corresponding number of days. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ డేస్ తోటి ఇంటూ అమౌంట్ చేసి ప్రొడక్ట్ ఫైండ్ చేయండి. ఫస్ట్ 500 × 0 ఎంత? 0. 0. 800 × 30 ఎంత? 24,000. 24,000. 1000 × 70 ఎంత? 70,000. 70,000. టోటల్ ఎంత అయిందమ్మా? టోటల్ ప్రొడక్ట్ ఎంత? 94,000. 94,000. నెక్స్ట్ ఏమన్నాడు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? Total the product column. Total the amount column. ఇంకో అమౌంట్ కాలం టోటల్ చేసాం, ప్రొడక్ట్ కాలం కూడా టోటల్ చేసాం. ఓకేనా? Find the average due date. యావరేజ్ డ్యూ డేట్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? యావరేజ్ డ్యూ డేట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ డేట్ ప్లస్ ఆర్ మైనస్ టోటల్ ప్రోడక్ట్ బై టోటల్ అమౌంట్. సో బేస్ డేట్ ఎంత? 3rd జూలై ప్లస్ టోటల్ ప్రోడక్ట్ ఎంత? 94,000 బై టోటల్ అమౌంట్ 2,300. సో 3rd జూలై ప్లస్ 94,000 బై 2,300 ఎంతమ్మా? 40.86. 40.86 అంటే ఏంటంటే డేస్ అమ్మా. సో 40.86 డేస్ ఉండవు, అయితే 40 days ఉండాలి, అయితే 41 days ఉండాలి. అవునా కదా? సో రౌండ్ అప్ చేయి, 41 days. ఓకేనా? సో 3rd జూలైకి 41 days యాడ్ చేసి నాకు డేట్ చెప్పండి అమ్మా. సో జూలైలో 31 - 3 ఈజ్ ఈక్వల్ టు 28 అమ్మా. సో 41 నుంచి -28 తీసేస్తే 13th of August. 13th of August ఏంటి? యావరేజ్ డ్యూ డేట్. ఇప్పుడు చూడండి అమ్మా, 3rd జూలై జరిగింది, 2nd ఆగస్ట్ జరిగింది, 11th సెప్టెంబర్ జరిగింది. వీటన్నిటికి పేమెంట్ ఎప్పుడు జరిగిపోవాలి? 13th ఆగస్ట్ జరిగిపోతే నో ప్రాఫిట్ నో లాస్. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా? నెక్స్ట్ ఇంకా క్వశ్చన్లు ఏమైనా ఇచ్చాడని? క్వశ్చన్లని నెక్స్ట్ ఏమన్నా చూడండి. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ లో చూడు, క్వశ్చన్ లో లాస్ట్ లో ఒక లైన్ చదువు.
suggested it on which all bills may be paid out without any loss of interest to either party. ఏంటిది 13th ఆగస్ట్. ఓకేనా? Yes, ఓకే. sir. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి 13th ఆగస్ట్ వచ్చింది కదా, మనం 11th సెప్టెంబర్ పే చేసాం అనుకుందాం. నెంబర్ 1 పేమెంట్ ఎప్పుడు చేసాం? పేమెంట్ ఈజ్ ఈక్వల్ టు 11th సెప్టెంబర్ చేసాం అమ్మా. చెప్పు, పే చేయాల్సిన టైం ఎంత? 13th ఆగస్ట్. ఓకేనా? పే చేసింది ఎప్పుడు? 11 September. ఇప్పుడు 11th సెప్టెంబర్ పే చేయడం వల్ల డెటార్ కి లాసా గెయినా? Data ki gain, sir. డెటార్ కి Creditor ki loss అవుతుంది, sir. Creditor ki loss అవుతుంది, sir. సో అదే Late ఇప్పుడు గా మనం pay చేయడం నేను అంటే వల్ల- డెటార్ పే చేస్తాడు, Yes, sir. క్రెడిటార్ రిసీవ్ చేసుకుంటాడు. Yes, sir. Data interest ఏం- pay చేస్తుంది, sir. ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు చెప్తున్నావు నువ్వు. ఓకేనా? Yes, sir. అంటే ఆఫ్టర్ ద డ్యూ డేటా, బిఫోర్ ద డ్యూ డేటా? After the due date. అది ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ కి ఏం చేయాలి? Interest కట్టాలి. ఇంట్రెస్ట్ కట్టాలి. అవునా? Yes, sir. చూద్దాం. 13th ఆగస్ట్ నుంచి 11th సెప్టెంబర్ కి ఎన్ని రోజులు? 18 days. Sorry, 13th 29 days. సెప్టెంబర్ నుంచి 29 20. days. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మనం ఫార్ములా చెప్పుకున్నాం. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఎంతమ్మా? 2,300. 2000. చూడమ్మా ఒకసారి మీ దగ్గర ఐసిఐ బుక్ ఉందా? Yes, sir. ఐసిఐ బుక్ లో చూడండి, అజ్యూమింగ్ ఇది అజంప్షన్ ఇచ్చాడు చూడండి. అజ్యూమింగ్ 5% ఈజ్ ఇంట్రెస్ట్ రేట్ ద డెటార్ లాసెస్ ఇంట్రెస్ట్ డ్యూ టు ఎర్లీ పేమెంట్ ఆఫ్ 1,000 ఫర్ 29 days ఫ్రమ్ 13th ఆగస్ట్ టు 11th సెప్టెంబర్. ఓకేనా? దట్ ఈజ్ ₹4. అర్థమైందమ్మా? సో 11th సెప్టెంబర్ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది కదా, ఏంటది? ₹1,000ది. ఫర్ థర్డ్ జూలైది 2nd ఆగస్ట్ పక్కన పెట్టేస్తే ముందు 11th జూలై ఎంత అమౌంట్? 1,000 ఇంటూ 29 days డివైడ్ బై 365. పర్సెంటేజ్ ఎంత? 5%. 5/100 ఎంత మరి? ₹4. ఓకేనా? 11th ఆగస్ట్ ఇదే పేమెంట్ ఎప్పుడు జరిగింది? 11th ఆగస్ట్ జరిగింది. అంటే ఎన్ని రోజుల ముందు జరిగింది? 11th సెప్టెంబర్ జరగాల్సింది ఎప్పుడు జరిగింది? 13th August. ఎప్పుడమ్మా? 13th ఆగస్ట్. ఓకేనా? 13th ఆగస్ట్ 11th సెప్టెంబర్ 1,000 అయిపోయింది. 2nd సెప్టెంబర్ చూడండి, 2nd ఆగస్ట్ చూడండి ఎంత ఉంది అమౌంట్? అది 800. సో పేమెంట్ ఈజ్ ఈక్వల్ టు 2nd ఆగస్ట్. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 2nd ఆగస్ట్ జరిగింది 800 ఇంటూ ఎంత? ఎన్ని డేస్? 9 days. 9 days కదా, ఎన్ని రోజుల ముందు జరిగిపోయింది? 13th ఆగస్ట్ అయితే అది 2nd ఆగస్ట్. 11 days, sir. 11 days ముందు జరిగింది. 11 days ముందు జరిగిందా? సో 11/365 ఇంటూ ఎంతమ్మా? 5/100 ఎంత వచ్చింది? $800 ఇంటూ 11/365 ఇంటూ 5/100 1.205. ఓకే. సో 13th ఆగస్ట్ ముందు ఇంకోటి ఉంది. ఎప్పుడది? 3rd జూలై. అవునా? సో 3rd జూలైకి ఎప్పుడైంది? 500 ఇంటూ ఎన్ని రోజుల ముందు అమ్మది? యావరేజ్ డ్యూ డేట్ కారజీ కదా సార్. ఓకే, యావరేజ్ డ్యూ డేట్ 13th ఆగస్ట్. ట్రాన్సాక్షన్ జరిగింది ఎప్పుడు? 3rd జూలై. 3rd జూలైకి 13th ఆగస్ట్కి ఎన్ని రోజులు డిఫరెన్స్? 41 సార్. 41/365 ఇంటూ 5/100 ఎంతమ్మా? 2.808. 2.808. రెండు కలిపితే చూడండి 4% ₹4 వస్తుంది.
Yes, sir. అంటే దాని అర్థం ఏంటి? పే ఏదైతే యావరేజ్ డ్యూ డేట్ తర్వాత ఉన్న ట్రాన్సాక్షన్ అయితే 4 రూపీస్ కట్టాల్సి వస్తుంది. ముందుదైతే 4 రూపీస్ డిస్కౌంట్ అలౌ చేయాల్సి వస్తుంది. అదే యావరేజ్ డ్యూ డేట్ అనుకోమ్మా, ఈ 4 రూపీస్ కట్టక్కర్లేదు, ఈ 4 రూపీస్ తీసుకోకర్లేదు. నో లాస్, నో ప్రాఫిట్. ఎప్పుడమ్మా? యావరేజ్ డ్యూ డేట్ 13th ఆగస్ట్. అర్థమైందా? అర్థం కాలేదా? Yes, sir. అమ్మ ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. సార్ చెప్పు. 11th సెప్టెంబర్ దానికి 13th ఆగస్ట్ ఎలా పే చేస్తాం సార్? 13th ఆగస్ట్ పే చెయ్యి. నువ్వు ఎలా పే చేస్తాం కాదు, 11th సెప్టెంబర్ నువ్వు పే చేయాలి. 13th ఆగస్ట్ కానీ పే చేస్తే నీకు ఇంట్రెస్ట్ ఉండదు. 13th ఆగస్ట్ పే చేయకుండా 11th సెప్టెంబర్ అయితే నువ్వు ఇంట్రెస్ట్ పే చేయాలి. అర్థమవుతుందా? ట్రాన్సాక్షన్ 11th సెప్టెంబర్ చేసాం సార్. ట్రాన్సాక్షన్ 11th సెప్టెంబర్ కాదు, డ్యూ డేట్ అది. సరిగ్గా చూడాలి పైన హెడ్డింగ్. ఎస్ సార్. ఓకే సార్. ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిపోయింది? 11th సెప్టెంబర్ ఏంటి? నువ్వు కట్టాల్సిన డ్యూ డేట్. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఇంకెవరికైనా డౌట్ ఉందమ్మా యావరేజ్ డ్యూ డేట్ నా? సో యావరేజ్ డ్యూ డేట్ ని పే చేస్తే నో ప్రాఫిట్ నో లాస్ అని కూడా మనం ప్రూవ్ చేసుకున్నాం ఫస్ట్ సమ్ లో. సో ఇంక డౌట్ ఉండకూడదు, సార్ యావరేజ్ డ్యూ డేట్ కానీ అమౌంట్ పే చేస్తే నేను డబ్బులు లాస్ అయిపోతానేమో, లేదా నేను ఎవరికైతే కట్టాలో ఆడు గెయిన్ అయిపోతాడేమో, ఇంకా డౌట్ ఉండకూడదు. యావరేజ్ డ్యూ డేట్ ని కానీ పే చేస్తే దెర్ విల్ బి నో లాస్ టు ఆర్ నో ప్రాఫిట్ టు ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్. ఓకేనా? సో ఇంక డౌట్ రాకూడదు. నేను మొత్తం క్యాలిక్యులేషన్ కూడా చేసి చూపించాను. యావరేజ్ డ్యూ డేట్ నుంచి నెక్స్ట్ అయిన డేట్, యావరేజ్ డ్యూ డేట్ ముందు అయిన డేట్స్ రెండింటికి ఇంట్రెస్ట్ కడితే రెండు ఈక్వల్ వచ్చినాయి. 4 రూపీస్ 4 రూపీస్ 4 రూపీస్ 4 రూపీస్ ఈక్వల్ వచ్చినాయి అంటే ఇద్దరికి గెయిన్ లేదు, ప్రాఫిట్ లేదు. ప్రోగ్రామ్ అర్థమైందా? ఓకే. సరే ఈ 5% ఎలా వచ్చింది అది అడగండి అమ్మ. టెక్స్ట్ బుక్ లో అజంప్షన్ ఇచ్చాడు. 9% తీసుకోండి, మీరు 10% ఏ ఇంట్రెస్ట్ రేట్ అయినా తీసుకోండి, రెండు ఈక్వల్ గా వస్తాయి. అజంప్షన్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు కాబట్టి మనం టెక్స్ట్ బుక్ 5% తీసుకున్నాం. నెక్స్ట్ అమ్మ ఇలస్ట్రేషన్ నెంబర్ 2. ఇలస్ట్రేషన్ నెంబర్ 2. ఇలస్ట్రేషన్ నెంబర్ 2 ని శివ చదువుతాడు. శివ చెప్పమ్మా. ఫస్ట్ కాలం ఏం తీసుకోవాలి? డ్యూ డేట్స్ కాలం. శివ నీ వాయిస్ వినిపించట్లేదు, సిగ్నల్ సరిగ్గా ఏంటుంది. రఘురామ్ చదువుతావా? చదువు. డ్యూ డేట్స్ ఫస్ట్. నెక్స్ట్ అమౌంట్. నెక్స్ట్ number of days from base date. నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్. నెక్స్ట్ ప్రోడక్ట్. చెప్పమ్మా డ్యూ డేట్స్ ఏమేమి ఇచ్చాడు? 10th January 500. 10th January. నెక్స్ట్ అమ్మా 26th January. అమ్మ 26th January రిపబ్లిక్ డే అంటే మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే చాప్టర్ చదువుకున్నప్పుడు పబ్లిక్ హాలిడే అయితే ముందు రోజు డ్యూ డేట్ అవుతుంది. అంటే అప్పుడు ఎప్పుడు అవుతుంది ఇక్కడ? 25th January. 25th January. నెక్స్ట్ 23rd March. 23rd March. నెక్స్ట్ 18th August Sunday. అంటే ఎప్పుడు రావాలి? 17th August. 17th August. ఓకేనమ్మా, అంతేనా? సరిపోయిందా? Yes, sir. అంతే సార్. ఇప్పుడు చెప్పమ్మా అమౌంట్స్. 500. ఓకే. 1000. ఓకే. 3000. ఓకే. 4000. టోటల్ ఎంత? 8500. 3000. 8500. 8500. ఓకే. నెక్స్ట్ Base date 10th January. బేస్ డేట్ 10th January. ఎలా తీసుకున్నావు 10th January? ఫస్ట్ డేట్, ఫస్ట్ డ్యూ ఫస్ట్ డేట్. డేట్ అదే కదా. సో ఫస్ట్ Yes, డేట్ అంటే ఫస్ట్ డేట్ అంటే మనకి క్వశ్చన్ లో ఇచ్చిన ఫస్ట్ డేట్ కాదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో 23rd March ఇచ్చాడు అనుకో అమ్మా, 10th ఏమో ఇక్కడ ఇచ్చాడు, అప్పుడు ఏం తీసుకోవాలి? మళ్ళీ ఎప్పుడు కూడా ఫస్ట్ జనవరి తీసుకోవాలి. నేను అంటే క్యాలెండర్ లో ఫస్ట్ వచ్చే డేట్. ఓకేనా? ఎస్ సార్. సో క్యాలెండర్ లో ఫస్ట్ వచ్చే డేట్ ఎప్పుడు? 10th January. అది 0.
ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు చెప్పమ్మా 10th ఆఫ్ జనవరి నుంచి 25th ఆఫ్ జనవరి ఎన్ని డేస్? 15 days. 15 days. 10th ఆఫ్ జనవరి నుంచి 23rd ఆఫ్ మార్చ్ ఎన్ని డేస్? చెప్పమ్మా. జనవరిలో ఎన్ని రోజులు? 31 మైనస్ 10 అంటే ఎన్ని? 21. ఫిబ్రవరి 28, మార్చ్ 23, టోటల్ ఎంత? 72. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే 1st జనవరి నుంచి 17th ఆగస్ట్ మళ్ళీ 31 మైనస్ 10 అంటే జనవరిలో 21 డేస్ మిగిలినాయి, ప్లస్ ఫిబ్రవరి 28, మార్చ్ 31, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 17 అంటే ఎన్ని రోజులు వచ్చినాయి? 219 డేస్. చెప్పమ్మా. 500 into 0 ఎంత? 0. 1000 into 15, 15,000. 3000 into 72, 2,16,000. 2,16,000. 4000 into 219, 8,76,000. 8,76,000. సో టోటల్ ప్రాడక్ట్ ఎంత? 11,07,000. 11,07,000. ఓకేనా? సో యావరేజ్ డ్యూ డేట్ ఫార్ములా ఏంటమ్మా? Base date plus or minus Base date total ప్లస్ ఆర్ మైనస్ product by total amount. టోటల్ ప్రొడక్ట్ బై టోటల్ అమౌంట్. ఓకేనా? సో బేస్ డేట్ ఇప్పుడు 10th ఆఫ్ జనవరి ప్లస్ 11,07,000 డివైడెడ్ బై 8,500. ఓకేనా? సో 10th ఆఫ్ జనవరి ప్లస్ ఎన్ని డేస్? 131 డేస్ యాడ్ చేయండి అమ్మా. 10th ఆఫ్ జనవరికి 131 డేస్ యాడ్ చేసి నాకు యావరేజ్ డ్యూ డేట్ ఫైండ్ చేయండి. సో ఎలా ఫైండ్ చేయాలంటే చూడండి, టోటల్ 131 డేస్ అవునా? జనవరిలో ఎన్ని డేస్ ఉన్నాయి? 31 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 21 డేస్ జనవరిలో అయిపోయినాయి. అంటే ఎన్ని డేస్ ఉన్నాయి ఇంకా? 131 ఈజ్ ఈక్వల్ టు 110 డేస్ ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 28. అంటే 110 మైనస్ 28 ఈజ్ ఈక్వల్ టు 82. మార్చ్లో ఎన్ని డేస్ ఉంటాయి? 31. 82 మైనస్ 31 ఈజ్ ఈక్వల్ టు 51. ఏప్రిల్ ఎన్ని డేస్ ఉంటాయి? 30. 51 మైనస్ 30 అంటే ఎంత? 21st. ఏంటిది? 21st మార్చ్. ఏప్రిల్ మే కాదు సార్, 21st మే. సో ఎలా ఫైండ్ చేసాం? జనవరిలో 21 డేస్ తీస్తాం, ఫిబ్రవరిలో 28 డేస్ తీస్తాం, మార్చ్లో 31 డేస్ తీస్తాం, ఏప్రిల్లో 30 డేస్ తీస్తాం. అంటే ఏప్రిల్ 30 డేస్ తీసిన తర్వాత నెక్స్ట్ 21 డేస్ ఏ మంత్ లో పడుతున్నాయి? మేలో పడుతున్నాయి. సో 21st మే విల్ బి ద యావరేజ్ డ్యూ డేట్. నెక్స్ట్ క్వశ్చన్ లో చూడమ్మా. క్వశ్చన్ చదువు ఒకసారి ఫస్ట్. Determine the amount to be paid in A and in B. The following amounts are due to X by Y. Y wants to pay off on 18th March, B on 14th July. Interest rate of 8%. వై ఏం చేద్దాం అనుకుంటున్నాడంట? 2 ఆప్షన్స్ తీసుకున్నాడండి. మనం చెప్పమంటున్నాడు ఏ రోజు ఎప్పుడు పే చేస్తే మంచిదని. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 18th మార్చ్ ని పే చేద్దాం అనుకుంటున్నాడంట. అలాగే ఇంకో ఆప్షన్ ఇచ్చాడు మనకి ఎప్పుడు? 14th జూలై. ఈ 2 డేట్స్ లో ఏ డేట్ అయితే మంచిదో మనం చెప్పాలంట. ఓకేనా? చెప్దామా? చెప్పమ్మా. 21st మే నుంచి 18th మార్చ్ అంటే ముందు పే చేస్తున్నాడా లేట్ గా పే చేస్తున్నాడా? ముందు పే చేస్తున్నాడా? అంటే మనం అక్కడ కట్టాల్సిన అమౌంట్ నుంచి ఇంట్రెస్ట్ తగ్గించాలా పెంచాలా? తగ్గించాలి సార్. తగ్గించాలి. ఎంత తగ్గించాలో చూద్దాం. టోటల్ అమౌంట్ ఆడ కట్టాల్సింది ఎంత? 8,500 అవునా? సో 8,500 ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చాడు? 8/100 ఇంటూ 21st మే నుంచి 18th మార్చ్ ఎన్ని రోజులమ్మా? 21
21st మే నుంచి 64, ఇది sir. మార్చి వెనక్కి 64, sir. 64 days 64/365 అంటే ఎంత వచ్చింది ఇంట్రెస్ట్ రీబేట్ 8,500 ఇంటూ 8% ఇంటూ 64/365 ఎంతమ్మా 119.23. 119.2 ఓకేనా Yes, sir. అంటే టోటల్ మనకి అమౌంట్ రావాల్సింది 8,500 మనకంటే ఐ మీన్ ఎక్స్ కి 8,500 మైనస్ ముందుగా పే చేస్తున్నాడు కదా మైనస్ 119.2 అప్పుడు ఎంత పే చేస్తాడమ్మా 838.8380.8. అంటే 8381 ఓకేనా Yes, sir. 0.7 వచ్చింది కదా 5 కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి పాయింట్ తర్వాత 81 చేశాను ఓకేనా Yes, sir. సో ఇక్కడ బెనిఫిట్ అయ్యాడా లేదా ఎందుకు ముందుగా కట్టేశాడు కాబట్టి Yes, sir. నెక్స్ట్ అమ్మ 14th జూలై అంటే ఏంటి మే తర్వాత మే ముందా తర్వాత అప్పుడు ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటావా తీసుకోమా తీసుకుంటాం సార్. ఇంట్రెస్ట్ ఎంత 8,500 ఇంటూ 8/100 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఎంతమ్మా 21st మే 54, తర్వాత 54 అంట 54/365 సో 8,500 ఇంటూ 8% ఇంటూ 54/365 is equal to 100.6 ఓకేనమ్మా సో మనం ఏం చేస్తాం 14th మార్చ్ పే చేస్తే 8,500 తీసుకుంటాం దానికి యాడ్ ఇంట్రెస్ట్ 100.6 తీసుకుంటాం అంటే ఎంతమ్మా 8600.6 అంటే 8601 అదే 21st మార్చే పే చేస్తుంటే ఇక్కడ తగ్గించక్కర్లేదు ఇక్కడ ఇంట్రెస్ట్ యాడ్ చేయక్కర్లేదు 8,500 పే చేసేవాళ్ళు అర్థమైనా అర్థం కాలేదా ఎస్ సార్ సో యావరేజ్ డ్యూ డేట్ లో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా 2 సమ్స్ కూడా చేసాం ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా ఓకే నెక్స్ట్ టైం చేద్దామమ్మా ఇలస్ట్రేషన్ నెంబర్ 3 చేద్దాం ఇలస్ట్రేషన్ నెంబర్ 3 మణికంఠ చెప్తావా ఇక్కడ మనం తీసుకున్న టేబుల్లో ఒక టేబుల్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఏంటంటే డేట్ నీకు ఇక్కడ మన డ్యూ డేట్ ఎవరో డైరెక్ట్ గా మనమే ఫైన్ చేయాలి ఓకేనా సో ఏమొస్తాయంటే డేట్ ఆఫ్ బిల్ ఓకేనమ్మా నెక్స్ట్ టర్మ్ ఈ బిల్కి ఎంత టర్మ్ నెక్స్ట్ డ్యూ డేట్ ఓకేనా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్ ఓకే నెక్స్ట్ అమౌంట్ లాస్ట్ లో ప్రోడక్ట్ చెప్పమ్మా డేట్ ఆఫ్ బిల్ ఎప్పుడు ఆగస్ట్ 10th సార్ ఓకే 10th of August నెక్స్ట్ 3 months సార్ 3 months డ్యూ డేట్ ఎప్పుడు ఆగస్ట్ టు సెప్టెంబర్ టు అక్టోబర్ టు నవంబర్ 10th రావాలి కానీ 3 days యాడ్ చేయాలి అంటే ఇప్పుడు నవంబర్ 13 సో 13th of November ఓకేనా సార్ నెక్స్ట్ అక్టోబర్ 23rd సార్ 23rd of October ఓకేనా 60 days సార్ టర్మ్ 60 days అంట సో నా డేస్ లో ఫైన్ చేయాలి సార్ ఎస్ సార్ ఓకే ఫైన్ చేయి అక్టోబర్ లో ఎన్ని రోజులు ఉంటాయి 31 సార్ అక్టోబర్ లో 31 నెక్స్ట్ అమ్మా సో టోటల్ 60 లోని 31 మైనస్ 23 తీసేస్తే ఇంకా అక్టోబర్ లో ఎన్ని రోజులు ఉన్నాయి 80 days అంటే 60 మైనస్ 8 తీసేస్తే అక్టోబర్ నుంచి నవంబర్కి వచ్చాం నవంబర్ ఎన్ని డేస్ ఉంటాయి 30 సార్ 30 days తగ్గించేస్తే ఎప్పుడు వచ్చాం 22nd of డిసెంబర్ మరి 3 days యాడ్ చేయాలి కదా ఎస్ సార్ 25th 23 24 25 ఎస్ సార్ 25th of December అర్థమైంది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎస్ సార్ నెక్స్ట్ December 4th సార్
డిసెంబర్ 4th ఆఫ్ డిసెంబర్ ఏమి ఇచ్చాడు? 2 months 2 ఇచ్చాడు. months. Yes, sir. ఎప్పుడమ్మా డ్యూ డేట్? పైన చెప్పాను కదా, సేమ్ అలాగే క్యాలిక్యులేట్ చేసి చెప్పు. February 7, sir. February 7th అంటే 7th of 2. నెక్స్ట్ అమ్మ January 14th 14th. ఆఫ్ జనవరి మళ్ళీ Yes, sir. 60 days ఇచ్చాడు. Yes, sir. ఫైన్ చేయి. పైన చేసాం కదా సేమ్ అలాగే. Yes, sir. March 18th, sir. 18th of March. నెక్స్ట్ అమ్మ March 14th, sir. 14th of March. 2 ఎన్ని months days? ఇచ్చాడు, sir. 2 2 months. months ఇచ్చాడు. మంత్స్ లో ఫైన్ చేసాం కదా సేమ్. Yes, sir. May 17th, sir. మే 17 17, sir. సో 17 of May. ఓకే. సో ఈ డ్యూ డేట్స్ లో క్యాలెండర్ ఇయర్ ఏది ఫస్ట్ వస్తుందో చూడు. November 13th వస్తుంది, సార్. నవంబర్ 13th. 13th. ఓకేనా? 2015, sir. 2015. సో Yes, 0. సో నవంబర్ 13th నుంచి 25th of December ఎన్ని రోజులు? సార్ నార్మల్గా అయితే ఆ రోజు హాలిడే వస్తుంది కదా సార్. ఏ రోజమ్మా? 25th of December 25th. డిసెంబర్ క్వశ్చన్ లో ఏం చెప్పలేదు కదా పబ్లిక్ హాలిడే అని. ఎస్ సార్. ఓకే అమ్మ, ఫెస్టివల్స్ అనేవి పబ్లిక్ హాలిడేస్ కాదమ్మా. పబ్లిక్ హాలిడేస్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సెలవులు ఇస్తే చూడు, దేనికి ఫ్రీడమ్ సంబంధించింది, ఎవరైనా చనిపోతే పిఎంలు సీఎంలు. ఓకేనా? ఎస్ సార్. మహాత్మా గాంధీ పుట్టినరోజు అలాంటివి పబ్లిక్ హాలిడేస్. సండే అవి. ఫెస్టివల్స్ అనేవి తీసుకోకూడదు. ఓకే సార్. 42 days వచ్చింది, సార్. ఏది? 13th నవంబర్ నుంచి 25th డిసెంబర్ వరకు. 25th డిసెంబర్ వరకునా? నవంబర్ ఎన్ని రోజులు అమ్మా? టోటల్ 30 కదా. 30 - 11 = 19 + 25. టోటల్ ఎంత? 44. సరిపోయింది, 44. నెక్స్ట్ 13th నవంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ 7th నవంబర్ లో 30 days -11 ప్లస్ డిసెంబర్ లో 31 ప్లస్ జనవరిలో 31 ప్లస్ ఫిబ్రవరి 7. 42, సార్. 42, సార్. ఏది? ఇదమ్మా. ఎస్ సార్. ఎలా వచ్చింది చూడు ఒకసారి. 13th కదా సార్, మీరు 11 తీసుకున్నారు సార్, అది మంత్ కదా సార్. ఓకే ఓకే ఓకే, ఇది మంత్ కదా. 42. ఇది 42ఆ? ఎస్ సార్. 42. ఇది 7th కి 88 వచ్చింది నాకు. అసలు నువ్వు చూడు. 88 నవంబర్ లో 30 days -13 = 17 days. ఇందాక మళ్ళీ 11 తీసుకుంటున్నాను. ఓకే. ప్లస్ డిసెంబర్ ఎంత? 31 ప్లస్ జనవరి ఎంత? 31 ప్లస్ ఫిబ్రవరి 7. 86 అమ్మ. సో 88 ఎందుకు వచ్చిందంటే ఇది 11 తీసుకుంటున్నాను నేను ఇందాక నుంచి. సో 88 కాదు, 86. నెక్స్ట్ అమ్మ 13th నవంబర్ నుంచి 18th మార్చ్. ఫాస్ట్ గా ఎవరికైనా వచ్చి చెప్పచ్చు, మనకంటే చెప్పక్కలేదు నెంబర్ ఆఫ్ డేస్. ముందు ఎవరైనా చేస్తే చెప్పండి. 125 సార్. 125. నెక్స్ట్ అమ్మ 17th మేకి 30 - 11 30 - 13 185 సార్. 185. చెప్పం. నెంబర్ ఆఫ్ డేస్, అమౌంట్స్ ఎంత? 6,000, 6,000, 5,000, 5,000, 4,000, 4,000, 2,000, 2,000, 3,000. 3,000. చెప్పం. 0 × 6,000 0. 42 × 5,000 2,10,000. 2,10,000. నెక్స్ట్ 86 × 4,000 3,44,000. 3,44,000. నెక్స్ట్ 125 × 2,000 2,50,000. 2,50,000. నెక్స్ట్ 185 × 3,000
5,55,000. 55,000. టోటల్ ఆఫ్ అమౌంట్, టోటల్ ఆఫ్ ప్రొడక్ట్ రెండు చెప్పాం. టోటల్ ఆఫ్ అమౌంట్ 6,000 ప్లస్ 5,000 ప్లస్ 4,000 ప్లస్ 2,000 ప్లస్ 3,000 20,000. నెక్స్ట్ టోటల్ ఆఫ్ ప్రొడక్ట్ 2 lot 10,000 13,54,000. 13,54,000. 4,000. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏం చేయాలి? యావరేజ్ డ్యూ డేట్ ఫైన్ అమ్మ 30,59,000 54,000 54 సార్. 59 సార్. 30,59,000. ఓకేనా? ఇంకోసారి చెక్ చేయి. 2,10,000 ప్లస్ 3,44,000 ప్లస్ 2,50,000 ప్లస్ 555,000 అంతే 13,59,000. యావరేజ్ డ్యూ డేట్ ఫార్ములా చెప్పమ్మా. యావరేజ్ డ్యూ డేట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ డేట్ ప్లస్ ఆర్ మైనస్ టోటల్ ప్రొడక్ట్ బై టోటల్ అమౌంట్. టోటల్ ప్రొడక్ట్ బై టోటల్ అమౌంట్. చెప్పండి. బేస్ డేట్ ఎప్పుడు తీసుకున్నాం మనం? నవంబర్ 13th. నవంబర్ 13th 2015 ప్లస్ 13,59,000 డివైడెడ్ బై 20,000 ఎంతమ్మా? డివైడ్ బై 20,000 67.68 సార్. 68 days. చూడమ్మా 11th నవంబర్ నుంచి 68 days యాడ్ చేసి నాకు యావరేజ్ డ్యూ డేట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? 68 days యాడ్ చేయండి అమ్మా. 30 minus 13 17 January. ఎంతమ్మా? జనవరి 20 సార్. జనవరి 20th ఎప్పుడు? 2016. ఒకసారి మీ దగ్గర అందరి దగ్గర సిఏ బుక్స్ ఉన్నాయా? సిఏ ఫౌండేషన్ టెక్స్ట్ బుక్స్ ఒకసారి చూడండి. అక్కడ ఆడ్ చేసిన పద్ధతికి మనకి సేమా కాదా డ్యూ డేట్? యావరేజ్ డ్యూ డేట్ సేమ్ సార్. సేమ్. కానీ మీరు అబ్జర్వ్ చేశారా? అందులో ఆడు బేస్ డేట్ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది 10th of August. అది బేస్ డేట్ కింద తీసుకున్నాడు. నేను ఈ సమ్ చేయడానికి కారణం ఏంటంటే మీరు బేస్ డేట్ కింద ఏ డేట్ తీసుకున్నా పర్లేదు, అర్థమవుతుందా? కానీ నా పద్ధతి ఏంటంటే డ్యూ డేట్స్ లో క్యాలెండర్ ఇయర్ లో ఫస్ట్ డేట్ తీసుకుంటాను. మీకు ఇంకా మర్చిపోకూడదు. మీరు ఏ రోజు ఏ డేట్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉండకూడదు మీకు. ఓకేనా? డ్యూ డేట్ లో క్యాలెండర్ ఇయర్స్ లో ఫస్ట్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్యూ డేట్స్ లో 18th March 2016 తీసుకున్నాను. ఆన్సర్ ఏం తప్పు వస్తుందా? రాదు సార్. అది అలాగే డేట్ ఆఫ్ బిల్లో నా ఇష్టం వచ్చిన డేట్ తీసుకున్నాను, ఆన్సర్ తప్పు రాకూడదు. ఏది బేస్ డేట్ కి తీసుకున్నా నెంబర్ ఆఫ్ డేస్ కానీ సరిగ్గా ఫైండ్ చేస్తే ఆన్సర్ కరెక్ట్ గా రావాల్సిందే. అర్థమైందా? అర్థం కదా? అర్థం సార్. ఓకే. ఒకసారి ఇలస్ట్రేషన్ 4 చూడండి. సేమ్ టైప్ ఆఫ్ సమ్ చేస్తారా మీరు? హోంవర్క్ చేస్తారా? సమ్ సేమ్ అమ్మా, అందులో చేంజ్ ఏం లేదు. ఇంకా సీరియల్ నెంబర్ చేస్తారు, డేట్ ఆఫ్ బిల్ చేస్తారు, డ్యూ డేట్ ఫైండ్ చేస్తారు, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్, ప్రొడక్ట్. మనకి యావరేజ్ డ్యూ డేట్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఇలస్ట్రేషన్ 4 తర్వాత ఇలస్ట్రేషన్ 5. ఇలస్ట్రేషన్ 5 ఏముందమ్మా? 2 ట్రేడర్స్ X and Y. అదేనా ఉంది? అదే. ఓకే. సో మానస చదువుతుంది సమ్ని, చూద్దాం. మానస చదువు. మానస సార్ చదువుతావు క్వశ్చన్? చదువు. 2 traders X and Y buy goods from one another, each allowing the other 1 month credit. At the end of 3 months, the accounts rendered are as follows. April 18th, goods sold by X to Y 60,000. May 15th 70,000. June 17th 80 rupees. Sorry sir. 60 rupees, 70 rupees, 80 rupees. అక్కడ పాయింట్ చూసుకోలేదు, 1000 అని చెప్పు, అంతేనా? పర్లేదు. నెక్స్ట్ April 23 52 rupees.
ఓకే, May 24 50 rupees. నువ్వు సరిగ్గా అప్లై చేయలేదు. నువ్వు చూసావు సరే క్వశ్చన్ సరిగ్గా చూడు. పైన హెడ్డింగ్ ఇచ్చాడు ఏంటి, గూడ్స్ సోల్డ్ బై ఎక్స్ టు వై అంట, గూడ్స్ సోల్డ్ బై వై టు ఎక్స్ అంట. By 2x. Yes, sir. ముందు సమ్స్ కి ఈ సమ్స్ కి డిఫరెన్స్ ఏంటో చెప్పు. ఎవరన్నా చెప్పండి అమ్మా, పర్లేదు. ముందు సమ్స్ ఇద్దరు బుక్స్ లో చేయాలి సార్. ఇద్దరు బుక్స్ లో చేయడం కాదు, ఇప్పుడు వరకు చేసిన సమ్స్ లో ఏంటంటే ఏదో వన్ సైడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు, బోత్ సైడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంట. అర్థమవుతుందా? సో ఇప్పటివరకు ఏమైందంటే సమ్ ఎయిదర్ ఎక్స్ టు వై లేదా వై టు ఎక్స్ ఆ ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. ఈ సమ్ అలా కాదు, ఎక్స్ వైకి అమ్మాడంట, వై ఎక్స్ కి అమ్మాడంట. అప్పుడు ఇద్దరి మీద ఇద్దరు ఏం డ్రా చేసుకుంటారు, బిల్ డ్రా చేసుకున్నారు. ఓకేనమ్మా, Yes, sir. ఎలా చేయాలో చూద్దాం. ఎలా చేయాలంటే సేమ్ మెథడ్, డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఏం చేస్తాం, సపరేట్ గా ఫైండ్ చేస్తాం అంతే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఫర్ వైస్ పేమెంట్స్ ఏం చేస్తాం, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఏంటమ్మా, Due డ్యూ date. డేట్. నెక్స్ట్ ఏంటమ్మా, Amount. నెక్స్ట్ Number of days నెంబర్ from ఆఫ్ base డేస్ date. ఫ్రమ్ Base date. బేస్ డేట్. నెక్స్ట్ అమ్మా, Product. ప్రోడక్ట్. ఓకేనా? Yes, sir. చెప్పమ్మా, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు April 18th. 18th April. 18th April. నెక్స్ట్ ఇప్పుడు 15th May. 15th May. నెక్స్ట్ 17th June. 17th Yes, sir. 17th June. ఓకేనా? డ్యూ డేట్ ఎప్పుడమ్మా, 18th May. ఎందుకు అట్ ద ఎండ్ ఆఫ్ 1 3 month. months? 1 month అన్నారు సార్. ఎక్కడమ్మా, ఎక్కడ ఇచ్చాడు 1 month అని? అయిన క్వశ్చన్ లో ఈచ్ అలాంగ్ అదర్ 1 month ఓకే 1 month క్రెడిట్. ఓకే చెప్పమ్మా. డ్యూ డేట్ 1 month 18th May. 18th May. 15th June. 15th June. సార్ మరి గ్రేస్ డేస్ ఉండవు 17th సార్. July. ఏంటమ్మా, ఆగనమ్మా, ఏదో డౌట్ చెప్పండి. డౌట్ ఏంటి? ప్లస్ 3 డేస్ ఆఫ్ గ్రేస్ యాడ్ చేయాలి కదా సార్. క్వశ్చన్ లెక్క ఇది బిల్స్ అని చెప్పాడా చూడు. నో సార్. ఇది ఏంటి, ఓన్లీ ట్రాన్సాక్షన్ జరిగింది, ఎక్కడ బిల్ అని చెప్పలేదు. ఎస్ సార్. బిల్ అని చెప్తేనే మనం 3 days యాడ్ చేస్తాం, బిల్ అని చెప్పకుండా 3 days ఎందుకు యాడ్ చేస్తాం, చెయ్యం. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ 17th June అంటే 1 month. 17th July. 17th July. ఓకే, అమౌంట్స్ ఎంతమ్మా? 60, 70, 80. 60, 70, 80. అలా ఉంచండి, అలా ఇక్కడ వరకు చేయండి. నెక్స్ట్ ఫర్ ఎక్సెస్ పేమెంట్, ఇది కూడా చేసేద్దాం. ఎక్స్ పేమెంట్ లో మళ్ళీ ఏముంటదమ్మా, మళ్ళీ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, మళ్ళీ డ్యూ డేట్, మళ్ళీ అమౌంట్, మళ్ళీ నెంబర్ ఆఫ్ డేస్, మళ్ళీ ప్రొడక్ట్. అంతేనా? Yes, sir. చెప్పమ్మా, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు? 23rd April. 23rd April. నెక్స్ట్ 24th May. 24th May. డ్యూ డేట్స్ 23rd May. 23rd May. 24th June. 24th June. అమౌంట్స్ 50 to 50. 50 to 50. ఓకే, మనం ఏం చేసామంటే ఓన్లీ సపరేట్ రికార్డ్ చేసామంటే వీటికి సంబంధించిన బేస్ డేట్ మాత్రం ఒకటే తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో చెప్పండి అమ్మా, డ్యూ డేట్స్ లో, ఇద్దరికి సంబంధించిన డ్యూ డేట్స్ లో క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ వచ్చేది ఏంటి? 18th May. 18th May 0. ఓకేనా? Yes, sir. సో 18th May నుంచి 15th June ఎన్ని డేస్? నేర్పించాను. 28, sir. 28 days. నెక్స్ట్ 18th May నుంచి 17th July ఎన్ని డేస్? 60, sir. 60. 18th May నుంచి 23rd May ఎన్ని డేస్ అమ్మా? 5 days. 5 days. 18th May నుంచి 24th June ఎన్ని డేస్? 5
37 sir. 37 days. 7. చెప్పమ్మా. 60 into 0. It's 0. 70 into 28. 1960. 1960. 80 into 60. 4,800. 4,800. ఓకే, ఇక్కడ ఫైండ్ చేసాము. టోటల్ అమౌంట్ ఎంత? 60 plus 70 plus 80. 210. టోటల్ ప్రోడక్ట్ ఎంత? 1960 plus 480. 6760. నెక్స్ట్ అమ్మా. 52 into 5 ఎంత? 260 sir. 260. 50 into 37 ఎంత? 1850. 1850. టోటల్ అమౌంట్ ఎంత అమ్మా? 102. టోటల్ ప్రోడక్ట్ ఎంత? 260 plus 1850. 2110. 2110. అర్థమైందని ఏం చేసాము? ఒక్క బేస్ డేట్ మాత్రమే రెండింటికి కలిపి తీసుకున్నాం. అమౌంట్స్ సపరేట్ గా ఫైండ్ చేసాం, ప్రోడక్ట్స్ సపరేట్ గా ఫైండ్ చేసాం. అర్థమైందా, అర్థం కాలేదా? అమ్మ ఎవరికైనా డౌట్ ఉందా? అమ్మ X2Y Y2X రెండు వైపు నుంచి ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా మనం ఏం చేయాలి? ఇద్దరికి కలిపి బేస్ డేట్ తీసుకుంటాం, అమౌంట్స్ ప్రొడక్ట్స్ సపరేట్ గా ఫైండ్ చేస్తాం. ఎనీ డౌట్స్? ఓకే, ఇప్పుడు యావరేజ్ డ్యూ డేట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పమ్మా. బేస్ డేట్ Plus or minus ప్లస్ ఆర్ మైనస్ total product by total amount. ఈసారి టోటల్ ప్రోడక్ట్ బై టోటల్ అమౌంట్ చెయ్యం, డిఫరెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ బై డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్. అర్థమైందా? అంటే ఏం చేస్తాం? బేస్ డేట్ ఎంత? ఎప్పుడు? 18th May ప్లస్ డిఫరెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే ఎంత? 6760 మైనస్ 2110 డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ 210 మైనస్ 102. ఎంతమ్మా? 18th May ప్లస్ 6760 మైనస్ 2110 ఎంత? 4650. 4650 డివైడ్ బై 210 మైనస్ 102 ఎంత? 108. 108. దట్ ఈజ్ ఈక్వల్ టు 18th May ప్లస్ ఎన్ని రోజులమ్మా? 4650 డివైడెడ్ బై 108 ఈజ్ ఈక్వల్ టు 43. ఓకేనమ్మా? సో యాడ్ చేయండి. 18th May కి 43 days యాడ్ చేసి చెప్పండి యావరేజ్ డ్యూ డేట్ ఎంతో. 30th June sir. 30th June. జూన్. డౌట్ ఉంటే ఎవరిని అడగచ్చు. అర్థమైందా? సో ఇద్దరు ట్రాన్సాక్షన్స్ ఉంటే ఏం చేయాలి? సింగిల్ డ్యూ డేట్, సింగిల్ బేస్ డేట్ తీసుకొని సపరేట్ అమౌంట్స్, సపరేట్ ప్రొడక్ట్స్ ఫైండ్ చేసి బేస్ డేట్ ప్లస్ ఆర్ మైనస్ డిఫరెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ డివైడ్ బై డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందమ్మా? అమ్మ ఎవరికైనా డౌట్ ఉందా? అందరికి అర్థమైందా ఎలా చేయాలో? నెక్స్ట్ సమ్ ఎవరు చదువుతారు? నెక్స్ట్ సమ్ ని ఎవరున్నారు ఇంకా? ప్రోగ్రామ్ నువ్వు చదువుతావా? మళ్ళీ చేయి, నీకు ప్రాక్టీస్ ఉంటుంది. చెప్పమ్మ. మళ్ళీ ఎవరున్నారు? సరే, మనోజ్ హ్యాడ్ ద ఫాలోయింగ్ బిల్స్ రిసీవబుల్ అండ్ బిల్స్ పేయబుల్ అగైన్స్ట్ సోహన్. ఓకేనా? రాఘవేంద్ర ఇప్పుడు ఏం చేయాలి? గ్రేస్ డేస్ యాడ్ చేయాలా చేయక్కర్లేదా? చేయాలి సార్. ఎందుకు? ఏమి ఇచ్చాడు అక్కడ? బిల్స్ అని ఇచ్చాడు కాబట్టి ఈసారి మనం ఏం చేస్తాం? డ్రా చేస్తాము. ఓకేనా? సో చెప్పమ్మా. బిల్స్ రిసీవబుల్ కి ఒక కాలం వేద్దాం, బిల్స్ పేయబుల్ కి ఒకటి వేద్దాం. ఓకేనా? సో బిల్స్ రిసీవబుల్ ఏమొస్తాయి? Date of transaction, due date. Date of transaction. Next. Due date.
టర్మ్ తర్వాత డ్యూ డేట్ తర్వాత అమౌంట్ తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్ తర్వాత ప్రోడక్ట్. ఓకేనా? చెప్పమ్మా. డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బిల్స్ రిసీవబుల్ ఎప్పుడు? 1/6/2016, 5/6/2016 ఒకటి, 9/6/2016 ఒకటి, 12/6/2016 ఒకటి, 20/6/2016 ఒకటి. 2016. ఓకేనా? దీని టర్మ్స్ ఎంత? 3 months, 3 months, 1 month, 2 month, 3 months. ఓకేనా? సో డ్యూ డేట్ ఎప్పుడు వస్తుందమ్మా? 4/9/2016. 4/9/2016. నెక్స్ట్ 8/9/2016. 8/9/2016. నెక్స్ట్ 12/7/2016. 12/7/2016. నెక్స్ట్ 7/8. 15/8. 14, 13, 14, 15. అంతేనా? Yes sir. 15th 15/8/2016. 8/2016. నెక్స్ట్ 23/9/2016. 23/9/2016. అమౌంట్స్ ఎంత? 3,000, 3,000, 2,500, 2,500, 6,000, 6,000, 1,000, 1,000, 1,500. 1,500. అర్థమైందా? సరే, ఇక్కడ ఆపి బిల్స్ పేయబుల్ కూడా. డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎంత? 29/5/2016. 3/6/2016. 9/6/2016. 2016. ఓకేనా? టర్మ్ ఎంత? 2/3/1. 2/3/1. డ్యూ డేట్స్ 1/8/2016. 16. 3 months అంట, అంటే 7, 8, 9. 7/9 రావాలి. 7/9/2016. నెక్స్ట్ 1 month అంటే 7 రావాలి. 10, 11, 12. 12th of 7. అది 6th 9 అయింది. 6th అనుకుంటా సార్. పైన 6th. 4, 5, 6. ఓకే, 6. 6, 9. సరిపోయిందా? ఎస్ సార్. అమౌంట్స్ 2,000, 3,000, 3,000, 6,000. ఓకేనా? సో బేస్ డేట్ క్యాలెండర్ ఇయర్ ఏది ఫస్ట్ వస్తుంది డ్యూ డేట్స్ లో? 12/7/2016. చూడమ్మా, 12/7/2016 2 డేట్స్ ఉన్నాయి. ఒకటేమో 6,000 అమౌంట్ ది, మళ్ళీ 12/7/2016 6,000 అమౌంట్. సో 0, 0. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ 12/7/2016 నుంచి 4/9/2016 ఎన్ని డేస్? 54 సార్. 54 days. అమ్మ ఎవరైనా అయిపోతే ముందుగా చేసేవాళ్ళు ఉంటే చెప్పండి అమ్మ, ఫాస్ట్ గా. వెయిట్ చేయకండి రఘురామ్ చెప్పేంత వరకు. నెక్స్ట్ 58 సార్. 58. అమ్మ మిగతా వాళ్ళు కూడా చెయ్యొచ్చు. రాఘవేంద్ర నిద్రపోతున్నావా? లేదు సార్, చేస్తున్నావా? ఓకే, చెయ్యి. $34 వచ్చింది సార్. 34. నెక్స్ట్ సార్ ఆగస్ట్ 15 వచ్చింది కదా సార్. ఏంటమ్మా? అమ్మా చూడమ్మా. అమ్మ ఇది August 15 వచ్చిందమ్మా. August 15 అంటే ఎప్పుడు రావాలి? 14th August. 14th. ఓకే. 14th. ఎన్ని రోజులు ఇప్పుడు? 33 సార్. 33. ఓకే. అమ్మ మీరు అబ్జర్వ్ చేస్తారా, క్వశ్చన్ కింద ఇచ్చాడు చూడండి. 15th August పబ్లిక్ హాలిడే.
అండ్ 6th September వాజ్ ఆల్సో డిక్లేర్ సడన్ హాలిడే. అంటే 6th అంటే ఏం చేయాలి అమ్మ? సడన్ హాలిడేకి ఏం చేయాలి? సడన్ గా నెక్స్ట్ డే వచ్చింది తీసుకోవాలి. Next day, sir. 7th August. 7th. అప్పుడు ఏం చేసుకోవాలి? 7th. అమ్మ నెక్స్ట్ డేట్ ఎప్పుడు? 33 తర్వాత. సార్ ఇది కూడా మారుతుంది సార్. 20 లాస్ట్ డేట్ మార్చ్. ఏదమ్మా? 73 సార్. 73 73 years. ఓకే. నెక్స్ట్ అమ్మకు మీతో చేయండి అమ్మా. అమ్మాయిలు ఉన్నారు కదా, చేయండి. ఏం చేస్తున్నారు? బిల్స్ పేయబుల్ లో ఫస్ట్ వన్ 20 సార్. 20. అందరూ నిద్రపోతున్నట్టున్నారు. 57 సార్. 57. ఓకే. 3000 into 54 ఎంత? 1,62,000. 2,500 into 58 ఎంత? 1,45,000. 6,000 into 0. 10,000 into 33. 33,000. 1,500 into 73. 1,09,500. Next 2,000 into 20. 40,000. 40,000. 3,000 into 57. 1,71,000. 6,000 into 0. Total of bills receivable amount ఎంత చెప్పండి? Total of bills receivable amount. 14,000. Total of bills payable amount. 11,000. Total of product of bills receivable. 4,49,500. 500. Total of bills payable product లో 2,11,000. 2,11,000. రఘురామ్ చెప్పమ్మా ఫార్ములా. యావరేజ్ డ్యూ డేట్ ఈజ్ ఈక్వల్ టు Base date ప్లస్ ఆర్ మైనస్ difference of అంటే ఎంతమ్మా? 4,49,500 మైనస్ 2,11,000 డివైడెడ్ బై 14,000 మైనస్ 11,000. ఓకేనా? సో బేస్ డేట్ ఎంత? బేస్ డేట్ 12th of July 2016. యావరేజ్ డేట్ ఫైండ్ చేసి చెప్పండి. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత వచ్చింది చెప్పండి అమ్మా? 12, 7, 16 ప్లస్ ఎన్ని డేస్ వచ్చిందో చూడండి. 80 sir. 80 sir. 80 days. 80 days యాడ్ చేసి ఈయన డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేయండి. 12th July నుంచి 80 days. 30th September. 30th September. సో అందరికీ క్లారిటీ వచ్చింది ఎలా చేయాలి ఏంటి అనేది? ఇంకెవరు డౌట్ లేదు కదా? నెక్స్ట్ చూడమ్మా రఘురామ్. నెక్స్ట్ సమ్ సేమ్ మోడలా డిఫరెంటా? చదువు ఒకసారి. Mr. Green and Mr. Red had the following mutual dealings and desires to settle their account on the average due date. సేమా కాదా? Yes sir, same sir. పర్చేస్ బై గ్రీన్ ఫ్రమ్ రెడ్ అంట, సేల్స్ బై గ్రీన్ టు రెడ్ అంట. సేమ్ మెథడ్. ఓకేనా? Yes sir. నెక్స్ట్ సమ్ చేద్దామా? నెక్స్ట్ 2 sums కూడా చేద్దాం. ఒకసారి ప్రాక్టీస్ క్వశ్చన్స్ వచ్చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. యశ్, హర్ష అని ఇద్దరు ఉన్నారంట. హర్ష, యశ్ ఒకరి మీద కూడా బిల్స్ డ్రా చేసుకున్నారు. బిల్ అనేది అమ్మా సేమా కాదు చూడండి అమ్మా. చేయగలరా మీరు? సేమ్. Yes sir. యశ్ ఎప్పుడెప్పుడు డ్రా చేశాడు? ఓకేనా? హర్ష ఎప్పుడెప్పుడు డ్రా చేశాడు అనేది డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ మీరు యావరేజ్ డ్యూ డేట్ ఫైండ్ చేయాలి. సేమ్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. చదవమ్మా క్వశ్చన్. Anand purchased goods from Amrita. The average due date for payment in cash is 10/8/2016 and the total amount due. యావరేజ్ డ్యూ డేట్ మనం ఫైండ్ చేయట్లేదు, అది ఇచ్చేసాడంట. ఎప్పుడు యావరేజ్ డ్యూ డేట్? 10th August 2016. టోటల్ అమౌంట్ ఎంత? 67,500. How much amount should be paid by Anand to Amrit if total payment is made on following dates and interest is to be considered at the rate of 12% per annum? ఫస్ట్ ఏమన్నాడు చెప్పు? ఫస్ట్ ఏమన్నాడు?
Average due date, sir. అమ్మ యావరేజ్ డ్యూ డేట్ కానీ పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ అయినా ఉంటుందా? No, sir. నో ఇంట్రెస్ట్, ఎందుకంటే నో ప్రాఫిట్ నో లాస్ కాబట్టి. ఓకేనా? సెకండ్ ఏమన్నాడు? 25th August, sir. 25th August అంటే ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ చేస్తాం? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఎంత? 67,500 ఇంటూ పర్సెంటేజ్ ఎంత? 12/100 ఇంటూ 10th August ఇంటూ 25th August అంటే ఎన్ని రోజులు చెప్పు? 15, sir. 15, sir. 15 days అంటే 15/365. 15/365. చెప్పు ఇంట్రెస్ట్ ఎంత? 333, sir. 333. అమ్మ ఇప్పుడు యావరేజ్ డ్యూ డేట్ తర్వాత పేమెంట్ చేస్తున్నాడా ముందు పేమెంట్ చేస్తున్నాడా? తర్వాత, sir. యావరేజ్ డ్యూ డేట్ తర్వాత అంటే ఏం చేస్తే 33,000 ని యాడ్ చేసి పేమెంట్ చేస్తాడు, అంతేనా? Yes, sir. అంటే 67,500 ప్లస్ 3,300. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమంటున్నాడు? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 67,500 ఇంటూ 12/100 ఇంటూ 30th July అంట. అంటే ముందుగా పే చేస్తున్నాడు. ఎన్ని రోజులు ముందుగా పే చేస్తున్నాడు అమ్మా? ఎన్ని రోజులు ముందుగా పే చేస్తున్నాడు? 11 days. 11 days, sir. 11 days. Yes, sir. 10th August 10 లో ఆగస్ట్ లో 10 days. జూలైలో ఎన్ని రోజులు? 1 day. 30th July ని పే చేస్తున్నాడంటే అది ఒక 1 day. టోటల్ 11 days అంతే. 11/365 ఎంత? 244. 244. యాడ్ చేసి కడతాడా మైనస్ చేసి కడతాడా? Less, sir. మైనస్ చేసి కడతారు, sir. అర్థమైందా అర్థం కలదా? సో చేస్తారు ఇంట్లోని. Yes, sir. నేను Yes, మామూలుగా రఫ్ గా చెప్పాను, ఇది కూడా హోంవర్క్ చేయండి. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 హోంవర్క్, ప్రాక్టీస్ నెంబర్ 2 హోంవర్క్. ఓకేనా? అలాగే ఇంకో 2 సమ్స్ ఇచ్చాను ఇలస్ట్రేషన్స్ లో. సో ఇంకెన్ని సమ్స్ మనం చేయాల్సినవి? ఇంకెన్ని సమ్స్? Illustration 9. sir. 8, sir. 9 or 8. ఇలస్ట్రేషన్ 9, 9. 8. ఓకేనా? సో ఇలస్ట్రేషన్ 9, 8 రేపు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ చాప్టర్ ఏంటి? Account current. అకౌంట్ కరెంట్కి వెళ్దాం. ఓకేనా? సో ఇచ్చిన హోంవర్క్ మాత్రం కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ. అమ్మ అందరికీ అర్థమైంది యావరేజ్ డ్యూ డేట్ కాన్సెప్ట్? ఎవరికైనా డౌట్ ఉందా? అగ్నేష్ అర్థమైందా నీకు? Yes, sir. అర్థమైంది. అమిత? Yes, sir. అర్థమైంది. ఓకే. మణికంఠ? సార్ అర్థమైంది సార్. ఓకే. శివ, రఘురామ్ అర్థమైందా మీకు? Yes, sir. అర్థమైంది, sir. Yes, sir. ఓకే. సో అయితే హోంవర్క్ అందరూ కూడా మానకుండా చెయ్యండి. మిగతా 2 సమ్స్ రేపు కంప్లీట్ చేసుకొని అకౌంట్ కరెంట్కి వెళ్దాం. థ్యాంక్ యూ. రేపు వెళ్దాం.